ఎన్టీఆర్ అదేవిధంగా హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా వార్ 2. అయితే ఈ సినిమాకి సంబంధించి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంది అని కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అయితే దాని తర్వాత సడన్గా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అసలు కంప్లీట్ అవ్వలేదని, ఇంకో పాట కూడా బ్యాలెన్స్ ఉందని ఇప్పుడు ఇంకో మాట అయితే వినిపిస్తుంది. అయితే షూటింగ్ నుంచి కొన్ని అయితే వార్తలు అక్కడి నుంచి చాలామంది ఫ్యాన్స్ అయితే అడుగుతూ ఉండడంతో అందులో ఒక సాంగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదట. ఆ సాంగ్ అదేవిధంగా ఇంకొక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందట. మరి ఈ రెండు సీన్స్ కంప్లీట్ అవ్వకుండా, అంటే ఒక ఫైట్ సీన్ అనేది ఖచ్చితంగా ఒక 2 నుంచి 15 రోజుల వరకు అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఒక 2 రోజులలో కంప్లీట్ అయ్యేంత చిన్న సీన్ అయితే కాదు. ఖచ్చితంగా ఇటు హృతిక్ రోషన్ అదేవిధంగా ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఫైట్ సీన్ అయితే ఉండబోతుందట. మరి ఆ సీన్ కోసం ఉంది అన్నప్పుడు సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని చాలామంది అయితే మాట్లాడారు. ఇక ఇప్పుడు మాత్రం అందరూ కూడా అవాక్కయ్యే విధంగా ఇంకో వార్త అయితే బయటకు వచ్చింది. అదేమిటి అంటే ఓ సాంగ్ కోసం, అంటే ఇది ఒక మంచి స్పెషల్ సాంగ్గా ఉండబోతుందట. సినిమా మొత్తానికే ఈ సాంగ్ హైలైట్ అవ్వబోతుందని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సాంగ్లో మాత్రం 500 మందికి పైగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టులను అదేవిధంగా డాన్సర్స్ను కూడా తీసుకువచ్చి వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉంటే ఇటు ఎన్టీఆర్ అదే కాకుండా హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా ఎంట్రీ ఇచ్చే సాంగ్ కూడా ఈ దాంట్లోనే ఉండబోతుంది. ఇలా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సాంగ్ 500 మంది అంటే సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా ఒక 5 రోజులైనా ఈ సాంగ్ షూటింగ్ అయితే ఉంటుంది. మరి అంత తొందరగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని, తొందరలోనే విడుదలకు రెడీగా ఉందని ఎలా కన్ఫర్మ్ చేశారని ఇప్పుడు ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగానే ఉన్నారని చెప్పాలి. మరి ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, మరి ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుందా రాదా, లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది అందరూ కూడా అనుకుంటున్నారు. మరి హృతిక్ రోషన్ పక్కన ఇటు ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు, ఆయన పక్కన సరిగ్గా ఉంటారా, వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే కొన్ని ఏఐ పిక్చర్స్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నారు. అవన్నీ కూడా నమ్మకుంటే బాగుంటుంది. తొందరలోనే దీంట్లో నుంచి ఒక పోస్టర్ కూడా విడుదల చేస్తున్నారని అయితే వార్తలు చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది.